ఈరోజు మనం మేషరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. మేషరాశి వారికి జూలై 1 నుంచి 5వ తేదీ వరకు వీరి జాతకం ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే లైక్ ఇవ్వండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రాశి వారికి పట్టుదల చాలా ఎక్కువ. ఏ పని తలపెట్టినా దాన్ని పూర్తి చేసే వరకు వదిలిపెట్టరు. వారి మనస్సులో ఎన్ని బాధలు, దుఃఖాలు ఉన్నప్పటికీ వాటిని బయటికి చెప్పుకోరు. పైకి మాత్రం నవ్వుతూ కనిపిస్తారు. నమ్మిన వాళ్ళే వీళ్ళకి ఎక్కువగా మోసం చేస్తారు. కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఎవ్వరూ వీరిని పట్టించుకోరు. మీ మంచి మనసుకు, మంచితనానికి దేవుడు తప్పకుండా తోడుంటాడు. ఈ రాశి వారికి దైవశక్తి ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. దైవబలం వీరికి పుష్కలంగా ఉంటుంది. ఈ రాశి వారికి రాబోయే 5 రోజులు చాలా కీలకమైనవి. ఒక స్త్రీ ప్రభావం వల్ల మీ జీవితంలో గొప్ప మార్పులు సంభవించబోతున్నాయి. అదే సమయంలో ఒక బంధం విడిపోవడానికి సిద్ధంగా ఉంది. ఈ 5 రోజుల్లో మీ బంధాలపై ఎలాంటి ప్రభావం పడుతుంది? ఆ స్త్రీ ఎందుకు అంత ప్రభావశాలి? దూరమవుతున్న బంధాన్ని మీరు కాపాడుకోగలరా? ఈ కీలకమైన ప్రశ్నలకు సమాధానాలు మరియు మీరు తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి వీడియోలో తెలుసుకుందాం. మీరు చాలా తెలివైన వారు, ధైర్యవంతులు. మీరు ఒంటరిగా ఉండటానికి ఎక్కువగా ఇష్టపడతారు మరియు వీరికి కోపం కూడా ఎక్కువే. ఎంత కోపం ఉంటే అంత ఎక్కువగా ప్రేమ ఉంటుంది. వీరు ప్రతిదానికి తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారు. దానివల్ల చాలా నష్టాలను ఎదుర్కొంటారు. ఇప్పటి వరకు వారి జీవితంలో ఎన్నో కష్టాలు, బాధలు పడ్డారు. వీరు ఎవరికీ హాని చెయ్యరు. వారి పని వారు చేసుకుంటూ పోతూ ఉంటారు. కుటుంబ బాధ్యతలు కూడా వీరికి చాలా ఎక్కువ. దానికోసం ఎంతో కష్టపడతారు. శని భగవానుడు అనుగ్రహంతో ఈ 5 రోజులు ఈ రాశి వారికి అదృష్టం తిరుగులేని విధంగా తోడుంటుంది. గతంలో లాభాలు లేవని బాధపడిన వారికి ఈ 5 రోజులు ఆటంకాలు లేకుండా అద్భుతమైన లాభాలు వస్తాయి. ఒక స్త్రీ ద్వారా శుభవార్తలు, గొప్ప మార్పులు సంభవిస్తాయి. కోరికలు నెరవేరి కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. దరిద్రం తొలగిపోతుంది. మీ ఇంట్లో సిరి సంపదలు వెల్లువిరుస్తాయి. మీరు ఊహించని విధంగా డబ్బు సంపాదిస్తారు. రాబోయే రోజుల్లో మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోతాయి. ఈ రాశి వారికి పట్టుదల చాలా ఎక్కువ. ఏ పని తలపెట్టినా దాన్ని పూర్తి చేసే వరకు వదిలిపెట్టరు. వారి మనసులో ఎన్ని బాధలు, దుఃఖాలు ఉన్నప్పటికీ వాటిని బయటికి చెప్పుకోరు. పైకి మాత్రం నవ్వుతూ కనిపిస్తారు. నమ్మిన వాళ్లే వీరికి ఎక్కువగా మోసం చేస్తారు. కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఎవ్వరూ వీరిని పట్టించుకోరు. సహాయం చేయడానికి ముందుకు రారు. అయినా కూడా వీరికి మంచి జీవితం ఉంటుంది. ఎవరు సహాయం చేసినా చేయకపోయినా మీ మంచితనానికి దేవుడు తప్పకుండా తోడుంటాడు. ఈ రాశి వారికి దైవశక్తి ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. దైవబలం వీరికి పుష్కలంగా ఉంటుంది. ఆ దైవశక్తి వీరికి ముందుండి నడిపిస్తూ గతంలో ఎన్నో ప్రమాదాల నుండి ఒక దైవశక్తి మిమ్మల్ని కాపాడటం వల్ల మీరు అనేక సమస్యల నుండి బయటపడ్డారు. కాబట్టి మీ జీవితంలో ఏం జరిగినా అది మీ మంచికే అనుకోండి. ఈ రాశి వారికి వివాహం చేసుకున్న వారు కూడా చాలా అదృష్టవంతులు. ఎందుకంటే వీరి మనసు చాలా సున్నితంగా ఉంటుంది. తల్లిదండ్రులను, భార్య, పిల్లలను ఎంతో బాగా చూసుకుంటారు. తమ వారి కోసం వీరు ఎల్లప్పుడూ నిలబడతారు. రాబోయే 5 రోజులు ఈ రాశి వారికి అదృష్టాన్ని తెస్తాయి. అపారమైన లాభాలు ఉన్నాయి. ఖర్చు చేసిన ప్రతి రూపాయికి 10 రెట్లు తిరిగి వస్తుంది. విద్యార్థులు చక్కని విద్యను పొంది సమాజంలో గొప్ప గౌరవాన్ని పొందుతారు. ఉద్యోగులకు మంచి కెరీర్ ఉంటుంది. జీతాలు కూడా గణనీయంగా పెరుగుతాయి. వ్యాపారస్తులకు పెద్ద మొత్తంలో లాభాలు వస్తాయి. పాత సమస్యలు తీరిపోతాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. కుటుంబంలో అందరూ ఆనందంగా ఉంటారు. ఈ రాశి వారికి దుర్గామాత అనుగ్రహం ఉంటుంది. రాబోయే 5 రోజుల్లో వీరికి చాలా అదృష్టం కలిసి రాబోతుంది. ఇంట్లో గొడవలు, కలహాలు లేకుండా చూసుకోండి. కుటుంబ సభ్యుల మధ్య సామరస్యం, ప్రేమ ఉండాలి. ప్రతి ఒక్కరూ ఒకరినొకరు మద్దతు ఇచ్చుకుంటూ సంతోషంగా ఉండడానికి ప్రయత్నించాలి.
ఇంట్లో శాంతియుత వాతావరణం నెలకొంటే అమ్మవారు ఆ ఇంట్లో నివసించడానికి ఇష్టపడుతుంది. అలాగే ఇంట్లో ధూపం వేయండి. సుగంధ పరిమళాలు ఇంట్లో పాజిటివ్ వైబ్స్ని నింపుతాయి. అగరబత్తులు, సాంబ్రాణి లేదా పవిత్రమైన ధూపాలను ఉపయోగించవచ్చు. ఇది ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని తొలగించి పవిత్రతను నింపుతుంది. దాన ధర్మాలు, సేవా కార్యక్రమాలు చేయడం వల్ల మీకు ఇంకా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. ఈ 5 రోజుల్లో వీలైనంత మందికి సహాయం చేయండి. పేదవారికి, నిరుపేదలకు ఆహారం, వస్త్రాలు దానం చేయండి. సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మీ కర్మలు శుద్ధి అవుతాయి. మేషరాశి వారు, మీరు చిన్నప్పటి నుంచి కూడా చాలా ఎక్కువగా కష్టపడుతూ పెరిగారు. ఏ పని చేసినా ఎన్ని కష్టాలను ఎదుర్కొన్నారు, ఎన్నో బాధలను అనుభవించారు. కాబట్టి వీరికి ఇప్పటి నుంచి అన్నీ మీకు మంచి రోజులే వస్తున్నాయని చెప్పుకోవాలి. చేసే ప్రతి పనిలో మంచి లాభాలు వస్తాయి. ప్రేమ కూడా మీకు చాలా ఎక్కువగా ఉంటుంది. అభిమానం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎదుటి వ్యక్తులను చాలా చక్కగా ప్రేమిస్తారు. ఎవరినైనా కానీ ప్రేమిస్తే అస్సలు వదిలిపెట్టరు. వారి కోసం ఏదో ఒకటి చేస్తారు. జీవితంలో ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటారు. అలాగే వీరికి మంచి సంతానం కలుగుతుంది. ఈ రాశి వారు ఈ 5 రోజుల్లో మీకు వీలైతే కుక్కలకు ఆహార పదార్థాలు వేయండి. దీనివల్ల మీకు ఎంతో పుణ్యం వస్తుంది. అలాగే శని భగవానుడిని ఎక్కువగా అనుగ్రహం మీపై ఉంటుంది. మీకు ఉండేటటువంటి అడ్డంకులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఆర్థిక పరంగా కూడా చాలా బాగా మీకు కలిసి వస్తుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు ఏమాత్రం కూడా జారవిడుచుకోకండి. అలాగే ఈ రాశి వారికి ఏంటంటే రాబోయే 5 రోజుల్లో కూడా అనుకూలంగా ఉంటాయి. కాబట్టి ఆగిపోయినటువంటి పనులు జరుగుతాయి. ఆగిపోయినటువంటి ధనం వస్తుంది. మీ వల్ల కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు. అలాగే గతంలో ఆగిపోయినటువంటి పనులు కూడా అన్నీ ఫాస్ట్గా పూర్తవుతాయి. రాబోయే 5 రోజుల్లో ధనలాభం కూడా కలుగుతుంది. కాబట్టి ఈ 5 రోజులు ఎవరితో కూడా అస్సలు గొడవలు పడకండి. దీనివల్ల ఏంటంటే మీకు నష్టాలు కూడా జరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు ఎవరితో కూడా గొడవలు పడకుండా చాలా జాగ్రత్తగా ఉండండి. కొంతమంది మిమ్మల్ని చూసి ఓర్వలేని వారు ఉంటారు. కాబట్టి వారి వల్ల కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ జీవితంలో ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి మీరు ఎంతో జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే కనుక శుక్రవారం కానీ సోమవారం కానీ మొదలు పెట్టండి. దానివల్ల మీకు బాగా కలిసి వస్తుంది. ఎలాంటి ఆటంకులు ఉండవు. మంచి లాభాలు వస్తాయి. అయితే ఈ 2 రోజులు ఆకుపచ్చ రంగులు బట్టలు అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే ఏదైనా రోజుల్లో వేసుకోండి. దానివల్ల మీకు ఎలాంటి సమస్యలు కూడా రావు. ఎరుపు, నలుపు, పసుపు ఇవి మీ అదృష్టపు రంగులు. మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యలకు కూడా మీరు తప్పకుండా ఎదుర్కొని వాటిని పోరాడాలి. అంటే కనుక మీకు అంతో ఇంతో ధైర్యం అనేది అవసరం. కాబట్టి మీరు ధైర్యంగా ఉండాలి. అలాగే ధైర్యంతో ముందుకు అడుగులు వేస్తూ ఉండాలి. ధైర్యంతో అడుగులు వేయడమే కాకుండా మీ జీవితంలో మీరు ఉన్నత స్థితికి వెళ్ళాలి. అంటే కనుక మీ మనసులో ఉన్నటువంటి చెడు ఆలోచనలను వీటిని కూడా తప్పకుండా మీరైతే బయటికి పంపించేలాగా మీ మనసుకు అనేది శుద్ధి చేసుకోండి. మీ మనసు ఏంటంటే మీ ఆలోచనలు మనకు అర్థం కావాలన్నా ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటాయి. మనసును డైవర్ట్ చేస్తూ ఉంటాయి. కాబట్టి మనం దేనికి కూడా భయపడకుండా మన ధైర్యంతో మన సంకల్పం అనేది మనం నేర్చుకుంటూ ఉండాలి. ధీమాతో కనుక మనం ఆత్మధైర్యాన్ని కలిగి మన పనులు కనుక మనం చేసుకున్నట్లయితే దానికి దైవ బలం అనేది కూడా తోడవుతుంది. దైవ బలం తోడవడం వల్ల ఎంతమంది ఏడుపులు, కుళ్ళు, కుతంత్రాలు ఇవన్నీ ఉన్నా కూడా అన్నీ తొలగిపోతాయి. కాబట్టి మన జీవితంలో మనం నిస్వార్థమైనటువంటి పనులతో మన పనిని మనం చేసుకుంటూ పోవడమే. ఇప్పటి వరకు మీరు ఎన్ని కష్టాలు, బాధలు అనుభవించారు. అలాగే మీకు కోపం కూడా ఎక్కువ. కాబట్టి ఒక్కొక్కసారి ఏంటంటే
తెలియక దైవాన్ని కూడా నిందించారు. అసలు దైవం అనేది లేదు. నాకు ఎందుకు ఇలా జరుగుతుంది? నా జీవితం ఎందుకు ఇలా అవుతుంది? అని చెప్పి బాధపడుతూ కూడా కొన్ని సందర్భాలు మీరు ఎదుర్కొన్నారు. కానీ ఆ దైవం ఏంటంటే ఎప్పుడూ కూడా మీకు తోడుగా ఉంటుంది అనే విషయాన్ని మీరు మర్చిపోకండి. మిమ్మల్ని ఎప్పుడు కూడా భగవంతుడు కాపాడుకుంటూ ఉంటాడు. ఇప్పటి వరకు ఎన్నో సమస్యలను నుండి, ఎన్నో ప్రమాదాల నుండి కూడా మీరు బయటపడ్డారు. కాబట్టి గుర్తుంచుకోండి, ప్రతి ఒక్కటి కూడా మనకు అనుకూలంగా జరగాలని చెప్పి ఎక్కడా కూడా ఉండవు. ఎందుకంటే మన యొక్క కర్మఫలాల ప్రభావం అనేది మనకు ఎంతో అంత ఉంటుంది. మనం అనుభవించాలి కాబట్టి వాటిని ప్రతి మనిషి కూడా సర్వసాధారణంగా కర్మఫలాలను అనుభవించాలి. కాబట్టి వీటిని పెద్ద విషయంగా తీసుకొని మీ మనస్సును ఒత్తిడిని గురి చేసుకోకండి. కాబట్టి ఎక్కువగా ఆలోచించకండి. భవిష్యత్తులో మీరేం చెయ్యాలో నిర్ణయించుకొని భవిష్యత్తు పరంగా మీకు ఎన్ని బాధలు ఉన్నా నెరవేర్చే మిగతాదంతా కూడా భగవంతుడిపై భారం వేయడం వల్ల మీ జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే అనుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయి అని చెప్పి కూడా బాధపడకండి. కాబట్టి ఈ 5 రోజుల్లో ఏంటంటే ఎవరితోనైనా చాలా తక్కువగా జాగ్రత్తగా మాట్లాడండి. మీకు లేనిపోని తలనొప్పులు, అవసరమైన గొడవలు మీ మధ్య ఏర్పడి మీ బంధం అనేది దూరం అవుతుంది. కాబట్టి ఈ విషయంలో మీరు అప్రమత్తంగా జాగ్రత్తగా ఉంటే బంధాన్ని అయితే మీరు తప్పకుండా కాపాడుకునే ప్రయత్నం అయితే మీ వంతు మీరు చేసుకోండి. తర్వాత మరలా ఆ బంధం దూరమైన తర్వాత అయ్యో ఇలా చేసి ఉంటే బాగుండేది, ఇలా చేయకుండా ఉంటే బాగుండేది అని చెప్పి అప్పుడు క్షణం బాధపడే కంటే ముందుగానే జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. జాతక ప్రభావం వల్ల ఇలా ఉంది కదా అని మేము ఎందుకు ఇలా ఉండాలి అని చెప్పేసి ఒక్కొక్కసారి మీ మనసు పెట్టి ఆలోచించి మీ బాధలను మీరు కాపాడుకోవడానికి మీ వంతు మీరు ప్రయత్నించండి. మిగతాదంతా కూడా భగవంతునిపై భారం వేయండి. ఇక మీకు ఈ రాబోయే 5 రోజులు చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవాలి. కాబట్టి మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మీకు కలిసి వస్తుందని తెలుసుకోండి. చూశారు కదండి, మేషరాశి వారికి రాబోయే 5 రోజుల్లో వీరి జాతకం ఎలా ఉండబోతుందో వివరంగా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మమ్మల్ని సపోర్ట్ చేయండి. మీ సమయాన్ని కేటాయించి ఈ వీడియో మొత్తం చూసినందుకు ధన్యవాదములు.